ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఒక వ్యక్తి పని చేస్తున్నారు, ఇక్కడ ఇన్కమ్ వస్తుంది, యాక్టివ్ అయినారు, కానీ ఇక్కడ పని చేయలేని పరిస్థితిలో కూడా ఇన్కమ్ రావాలి. ఓకే, దానికే అంటారు ప్యాసివ్ ఇన్కమ్. లాక్డౌన్ పరిస్థితి వచ్చింది. లాక్డౌన్ పరిస్థితిలో ఎన్నో కాలేజెస్ బంద్ అయినాయి. మీకు సిచ్యువేషన్ వచ్చింది, రైట్? మీ జాబ్ జీరో. ఎన్నో టీచర్స్, మా ఫ్రెండ్ కూడా లెక్చరర్ ఉన్నారు. ఓకే, చాలా చదువుకున్న వ్యక్తులు వీళ్ళు. ఓకే, ఇంత చదువుకున్న తర్వాత కూడా లాక్డౌన్లో ఇన్కమ్ ఏమైంది? అంటే అక్కడ యాక్టివిటీ లేదు. యాక్టివిటీ పోతే ఇన్కమ్ కూడా. సో మనము ఎస్టీ ఎందుకు చేయాలి అంటే, లాక్డౌన్ పరిస్థితిలో కూడా మా ఇంట్లో 2.5 lakhs 3 lakhs ఇన్కమ్ ఎందుకు వచ్చింది అంటే, మేము ముందు 3 సంవత్సరాల ముందే మేము వెస్టీజ్లో పనిచేసి ఒక లెవెల్ సాధించుకున్నాం. అందు గురించి మాకు కంటిన్యూస్లీ నెలకు ఇన్కమ్ వచ్చింది. అదే ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఏమంటారు? అర్థమైందా? ఇప్పుడు మీరు అనుకోండి, మీకు యాక్టివ్ ఇన్కమ్ కావాలా, ప్యాసివ్ ఇన్కమ్ కావాలా? ప్యాసివ్ ఇన్కమ్ అవసరమే కదా. యాక్టివ్ ఇన్కమ్ వస్తే మంచిదే, అది కూడా కావాలి మనం. కానీ ప్యాసివ్ అంటే టోటల్ డిఫరెంట్ ఉన్నది. దీనికి అంటారు ఫ్యామిలీ సెక్యూరిటీ అంటారు. ఏమంటారు? ఫ్యామిలీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అంటారు. ఇవాళ వ్యక్తి ఉంటే ఉండకపోతే కూడా, మనకు తెలుసు మన విన్నింగ్ టీంలో రాజేంద్ర జిత్కర్ సార్ ఉన్నారు. ఆయన సీనియర్ మేనేజర్, బ్యాంక్ మేనేజర్. సీనియర్ మేనేజర్ అయి ఉండి 2 years బ్యాక్ అతను చనిపోయినాడు. కానీ 2-3 years వెస్టీజ్ బిజినెస్ చాలా గట్టిగా, అంటే ఎంత హార్డ్ వర్క్ చేసినారంటే, ఇవాళ అతను లేకపోతే కూడా వాళ్ళ భార్యకు, మేడంకి రైట్, ప్రతి నెల 7 lakhs ఇన్కమ్ వస్తుంది. ఎంత? 7 lakhs ఇన్కమ్ వ్యక్తి లేకపోతే కూడా వస్తుందంటే చిన్న మాట, చిన్న విషయమా? ఇది చిన్న పనియా? చిన్న పని కానే కాదు. ఓకే, ఇది పెద్ద పని ఎందుకు ఉందని చెప్తాను. సో ఫస్ట్ మనం ఇక్కడ వచ్చాము ప్యాసివ్ ఇన్కమ్ గురించి. దేని గురించి వచ్చాము? నేను మా అబ్బాయి దగ్గర ఫస్ట్ టైం వెళ్తే మా అబ్బాయిని ఒక క్వశ్చన్ అడిగారు. చరణ్ సింగ్, ఒక కార్కి ఎన్ని ట్యాక్స్ ఉంటాయని అడిగారు. ఎన్ని ట్యాక్స్ ఉంటాయి? 5 ట్యాక్స్ ఉంటాయి. ఎన్ని ట్యాక్స్ ఉంటాయి? 4 ఉంటాయి కదా. ఎన్ని ట్యాక్స్ ఉంటాయి? 4. సో ఒక కార్కి 4 టైర్స్ కనిపిస్తూ ఉంటాయి, కానీ ఒకటి ఉంటుంది, ఎక్స్ట్రా టైర్ ఉంటుంది. దానికి ఏమంటాము? స్టెప్నీ అంటాము. అది ఎందుకు ఉండాలి? పంక్చర్ అయితే, రైట్, గాలి పోయిందనుకో, హైవే మీద ఉన్నాము, ఓకే, హైదరాబాద్ నుంచి చెవెళ్ళ దాటి ఇక్కడ వస్తున్నాము, దారిలో పంక్చర్ అయింది, ఏం చేయాలి? స్టెప్నీ కావాలి, రైట్? సో మనం ఇవాళ లైఫ్ లీడ్ చేస్తున్నాము. ఆ లైఫ్కి ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ టైర్ ఉన్నది. ఆ ఇన్కమ్ మీద మన లైఫ్ ఉన్నది. ఆ ఇన్కమ్ పంక్చర్ అయితే స్టెప్నీ ఇన్కమ్ ఉందా మీ దగ్గర? అట్లా నాకు అడిగింది, నేనన్నా నా దగ్గర ఏమీ లేదు. అసలు స్టెప్నీ ఇన్కమ్ ఉంటుందా అది కూడా తెలియదు నాకు. నా శాలరీ నాకు ఉంది కదా అని అనుకుంటున్నాను. సో స్టెప్నీ ఇన్కమ్ కావాలి, అది అర్థమైంది మాకు. ఇప్పుడు నేను మీతో అడుగుతున్నా, స్టెప్నీ ఇన్కమ్ ఇంకొక ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలా? ఎస్ ఆర్ నో? సెకండ్ చూడండి, ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉంటుందా? ఎన్ని ఉంటాయి? ఎన్ని ఉంటాయి? కానీ మనం వాడతాము, స్టవ్కి 2 ఉంటాయా? మళ్ళీ ఒక ఎక్స్ట్రా ఎందుకు ఉంటుంది? అయిపోతే, రైట్, అది అయిపోగానే ఇమ్మీడియట్లీ మనం అక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అంటే చిన్న చిన్న విషయాల్లో మనం ఏం చేస్తున్నామంటే ఫ్యూచర్ ఆలోచించి ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మీరు రోజు 1 kg బియ్యం తీసుకొస్తారా? ఇవాళ వండుకోవాలి, తినాలి, రోజు పోయి 1 కిలో బియ్యం కొనుక్కొని వస్తారా? ఎట్లా కొట్టారా? అంటే ఫ్యూచర్ గురించి ముందే కొనుక్కొని పెట్టుకుంటున్నాం కదా. అన్ని విషయాల్లో మనం ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాము, రైట్? కానీ మన ఇన్కమ్ వైపు ఆలోచిస్తే, నా ఇన్కమ్కి ఏదైనా ప్రాబ్లం అయితే ఇంకొక ఎక్స్ట్రా ఇన్కమ్ ఉన్నదా, ఈ ఆలోచన మనకు రావాలి. ఇది నాకు మా అప్లై నేర్పించారు. నేను అప్పుడు అర్థం చేసుకున్నా, ఎస్, మనం చేసే పనిలో ఇంకొక యాడెడ్ ఇన్కమ్ ఉంటేనే బాగుంటుంది, సెక్యూరిటీ. అందుగురించే మనము వెస్టీజ్ చేస్తున్నాం. 3వ విషయం ఉంటుంది, ఇంకా వెస్టీజ్ ఎందుకు చేయాలి?
ఓకే, ఇప్పుడు మన ప్రశాంత్ గారు అన్నారు డ్రీమ్స్ గురించి మాట్లాడినారు, లేకపోతే మనం ఏదైనా సాధించుకోవచ్చు అని అజర్ సార్ మాట్లాడినారు. అజర్ సార్ ఒక విషయం చెప్పారు, డ్రీమ్స్ ఆప్కో సప్నే హై తో పూరే అవుతాయి అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఆలోచించండి, డ్రీమ్స్ గురించి మా అబ్బాయి మాట్లాడినప్పుడు అసలు మీకు ఏదైనా కళలు ఉన్నాయా అని అడిగారు. డ్రీమ్స్ ఉన్నాయా అంటే నాకు పెద్దగా ఏం అర్థం కాలేదు. ఓకే, నేను మీతో కూడా అడుగుతున్నాను, మీకు ఏదైనా డ్రీమ్స్ ఉన్నాయా? కళలు ఉన్నాయి. ఓకే, నాకు ఫస్ట్ టైం అడిగినప్పుడు డ్రీమ్స్ నేను కూడా ఇట్లా ఆలోచించాను. కానీ ఇమ్మీడియట్లీ మా అబ్బాయి చాలా తెలివి గల వ్యక్తి. ఓకే, నాకు తెలుగు చాలా బాగుంటుంది, అర్థం చేసుకోవాలి. సో మా అబ్బాయి అందరికీ తెలుసు ఇంటర్వ్యూస్ ఆఫ్ ఏమడుగుతున్నారంటే నీకు ప్రాబ్లం ఉందా అని అడిగారు. మీ జీవితంలో ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే ఎస్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రైట్, కళలు ఉన్నాయా తెలియదు, కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అందరికీ తెలుసు. రైట్, ఒక 5 మెయిన్ ప్రాబ్లమ్స్ రాసుకోండి. ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి, అందు గురించి నువ్వు వెస్టింగ్ చేయండి. నేను కూడా మీతో అదే మాట అంటున్నాను. మనకు డ్రీమ్స్ ఉంటాయా? ఓకే, ఉండాలి, డ్రీమ్స్ గురించి మనం పనిచేస్తున్నాము. కానీ ఇమ్మీడియట్లీ ఇవాళ నా లైఫ్లో ఏదైనా ప్రాబ్లం ఉందా? రైట్, అందరి దగ్గర ఉంటాయి కదా, ఎస్ సార్ నో? ఓకే, ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలి, అందు గురించి వెస్టింగ్ చేయాలి. ఓకే, క్లియర్ అయిందా? నేను ఎందుకు వెస్టింగ్ చేయాలి అంటే ఇవన్నీ ప్రాబ్లం నుంచి బయటపడాలి. ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాబ్లం నుంచి బయటపడిన తర్వాతనే అప్పుడు కళలు మనం నిజం చేసుకోవచ్చు. అప్పుడు అంటాము ఒక మంచి కార్ కావాలి, ఒక పెద్ద ఇల్లు కావాలి, నేను ఫారెన్ ట్రిప్ పోవాలి, అది ఓకే. ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ కావాలి, ప్రాబ్లం తర్వాత మళ్ళీ కార్, ఇల్లు, ఫారెన్ ట్రిప్ బాగానే ఉంటుంది. ఓకే, ఈ కొన్ని విషయాలు ఉన్నాయి. దీని తర్వాత ఎన్నో పాయింట్స్ ఉంటాయి. రైట్, నా డ్రీమ్స్ పూర్తి చేయాలి, లేకపోతే పిల్లల యొక్క భవిష్యత్తు, రైట్, మా ఫ్యామిలీలో టెన్షన్ ఫ్రీ లైఫ్ కావాలి. టెన్షన్ ఫ్రీ లైఫ్, ఎట్లాంటి లైఫ్? టెన్షన్ ఫ్రీ లైఫ్ అంటారు. టెన్షన్ ఫ్రీ లైఫ్ అందరికి ఇష్టమేనా? ఎస్ అను? టెన్షన్ ఫ్రీ లైఫ్ అంటారు. టెన్షన్ ఫ్రీ లైఫ్కి ఇంకొక పదం ఉన్నది, ఇంకా అడ్వాన్స్ పదం ఏమున్నది తెలుసా? లైఫ్ ఆఫ్ చాయిస్ ఉండాలి. ఏముండాలి? లైఫ్ ఆఫ్ అంటే ఇష్టమైన బ్రతుకు ఉండాలి మనకు. ఇప్పుడు మేము ఇంతకుముందు జాబ్లో ఉంటుండే. సో జాబ్లో ఎట్లా ఉంటుంది అంటే బాస్ అంటాడు 8 o'clockకి ఆఫీస్లో ఉండాలి, మార్నింగ్ వర్షం వస్తే కూడా ఉండాలి, రైట్, ట్రాఫిక్ ఉంటే కూడా 8 o'clock వరకు ఉండాలి. అంటే మనం ఇష్టం ఉంటే, ఇష్టం లేకపోతే వెళ్ళాలి కదా కాలేజ్కి, లెక్చరర్ ఉంటాయి కదా. సో మన ఇష్టం అక్కడ నడవదు, మన ఇష్టంతో మనం జీవిస్తలేము. ఏం చేయాలి అని అనుకుంటున్నాము, ఎలా జీవించాలని అనుకుంటున్నాము, కానీ అది మన చేతుల్లో లేదు. కానీ వెస్టింగ్ చేస్తే ఒక లెవెల్ తర్వాత లైఫ్ ఆఫ్ చాయిస్ అని అంటారు. ఓకే, లైఫ్ ఆఫ్ చాయిస్ అంటే నీ ఇష్ట ప్రకారంగా నువ్వు జీవించు, నీకు ఎట్లా జీవించాలని అనుకుంటే. ఎందుకు అంటే నీ చేతుల్లో టైం ఉన్నది, నీకు ఎంజాయ్ చేసుకోవడానికి డబ్బు ఉన్నది, రైట్, మంచిగా ఆరోగ్యంగా ఉన్నావు, ఫుడ్ సప్లిమెంట్స్ వాడుతున్నావు కదా, స్పిరులినా వాడుతున్నావు, ప్రోటీన్ వాడుతున్నావు, ఓకే, ఆరోగ్యంగా ఉన్నావు. ఓకే, అండ్ కంపెనీ తరఫు నుంచి ఎంత ఇజ్జత్ ఉన్నది చూడండి, ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు అందరూ. ఇప్పుడు రాబోయే 2 monthsలో ఫారెన్ ట్రిప్ ఉన్నదని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు, ఫారెన్ ట్రిప్ పోవాలి, ఎక్కడ పోతే అక్కడ ఎంజాయ్మెంటే ఉంటుంది. అంటే ఇష్టమైన లైఫ్ మనం జీవించవచ్చు. ఈ 4 విషయాల్లో ఒకటైనా మీకు కావాలా? ఒకటైనా కావాలా? మినిమం అంటున్నా 4 కావాలంటే కూడా మంచిదే. అందు గురించి వెస్టింగ్ చేయాలి. ఇంకా ఎన్నో విషయాలు ఉంటాయి, కానీ ఇట్లాంటివి మెయిన్ పాయింట్స్ నాకు నచ్చింది, నేను అందు గురించి బిజినెస్లో ఉన్నాను. ఇప్పుడు ఈ బిజినెస్లో సక్సెస్ఫుల్ కావాలి, మనం ఏం కావాలి? అందరికీ 100
మంచిగా సక్సెస్ సాధించాలి, విజయం సాధించాలని ఉంటుంది. అందరికీ ఉంటుంది కదా, రైట్? అందరికీ ఉంటుంది నేను సక్సెస్ సాధించుకోవాలి అని. కానీ సక్సెస్ ఎట్లా వస్తుంది? ఎవరు నేర్పిస్తారు? అసలు సక్సెస్ అంటేనే ఏమున్నది ఎప్పుడైనా ఆలోచించారా? ఓకే, నిన్న 2 days బ్యాక్ మేము విజయవాడ వెళ్ళొచ్చాము. మన కంపెనీ ఓనర్ దీపక్ సూద్ సార్ ఉన్నారు, తెలుసు కదా. కంపెనీ డైరెక్టర్ అంటే పార్ట్నర్ దీపక్ సూద్ సార్. మన మొత్తం 9 countries ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉన్నది అంటే దీపక్ సూద్ సారే మెయింటైన్ చేస్తారు. ఓకే, నిన్న మార్నింగ్ 6 o'clockకి మనం ఆయన టీచింగ్స్ తెలుగు ట్రాన్స్లేషన్ విన్నారని మీరు విన్నారు. ఇంకా ఎవరు విన్నారు? ఇంకా వినలే. నేను దాని నుంచి ఒక పాయింట్ చెప్తాను, చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో సక్సెస్ సాధించుకోవాలి, విజయం సాధించాలి అంటే దీపక్ సూద్ సార్ ఏమన్నారంటే మనము ప్రపంచంలో చాలా గొప్ప వ్యక్తుల్ని మనం ఒకసారి చూడాలి, రైట్? వాళ్ళ జీవితాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మనం కూడా అట్లా జీవించవచ్చు. అర్థమవుతుందా? కానీ వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, రైట్? ఏపీజే అబ్దుల్ కలాం పేరు ఆయన చెప్పింది. ఓకే, అట్లా డేల్ కార్నెగీ గురించి చెప్పారు, లేకపోతే సద్గురు గురించి చెప్పారు, లేకపోతే జిమ్ రాన్ గురించి చెప్పారు. ఓకే, కొన్ని పెద్ద పెద్ద, రైట్? మన రిచ్ డాడ్ పూర్ డాడ్ రాసిన రాబర్ట్ కియోసాకి గురించి చెప్పారు. చాలా గొప్ప వ్యక్తులు. సో వాళ్ళని మనం కలవలేము కదా. ఓకే, సో వాళ్ళని మనం కలవలేము. అందు గురించి మనము ఆల్రెడీ మన దగ్గర వాళ్ళు చూసి నేర్చుకున్న వాళ్ళు మన దగ్గర విన్నింగ్ ఉన్నారు. ఎవరున్నారు? ఎస్పీ బాల్ సార్ ఉన్నారు. ఎస్పీ బాల్ సార్ అంటే తెలుసా అందరు? విన్నారా పేరు? విన్నారా? ఓకే, ఎస్పీ బాల్ సార్ వెస్టీజ్ బిజినెస్లో నేనంటాను కనీసం 500 మందికి ఆల్రెడీ 1 లక్ష కన్నా ఎక్కువ ఇన్కమ్ ఎట్లా సాధించాలి, ఎట్లా సంపాదించాలి నేర్పించేశారు. ఎస్పీ బ్యాచ్ ఆఫ్ టీంలో మోర్ దెన్ 600 మంది కార్ అచీవర్స్ ఉన్నారు. నేను ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు, నేను లాక్డౌన్ టైం నుంచి అప్పుడు మాట్లాడుతున్నాను. అంటే ఇంతమంది సక్సెస్ ఇచ్చిన వాళ్ళు మనకు నేర్పించడానికి రెడీ ఉంటే మనం నేర్చుకోవడానికి రెడీ ఉండాలి. ఉండాలా? ఉందా? రైట్? సో ఫస్ట్ పాయింట్, మనకు సక్సెస్ సాధించుకోవడానికి ఏం కావాలి? ఒక 10 minutes చెప్పి నేను నాది టీచింగ్ క్లోజ్ చేస్తాను. ఓకే, ఫస్ట్ విషయం ఏమున్నది? ఏం కావాలి అంటే ఒక కోరిక కావాలి. ఇప్పుడు చెప్పినా కదా, ఒక డ్రీమ్, రైట్? డ్రీమ్ అనొచ్చు, లేకపోతే మీరు మీ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం నుంచి నేను బయటపడాలి. ఫస్ట్ అది మనం డిసైడ్ చేసుకోవాలి. వెస్టీజ్ నేను ఎందుకు చేయాలి? మేము ఎప్పుడైతే వెస్టీజ్ స్టార్ట్ చేసాము, మేము ఒక ఇన్కమ్ పెట్టుకున్నాము. ఒక 50,000 వస్తే, రైట్, మా శాలరీస్ ఏవైతే ఉంటాయి, రైట్, భార్గవి శాలరీ లేకపోతే నా శాలరీకి సపోర్ట్ ఉంటుంది. ఏముంటుంది? సపోర్ట్. ఒక 50,000లో మనం మేనేజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంకా సంథింగ్ ఎక్కువ ఉంటే బాగానే ఉంటుంది. ఆ 50,000 గురించి మేము స్టార్ట్ చేసాము. 50,000 కావాలి, 50,000 కావాలి, 50,000. ఎందుకంటే 50,000 ఉంటే మా ఫ్యామిలీకి మేము సపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మాకు 50,000 కావాలి, మీకు ఎంత కావాలి మీరు డిసైడ్ చేసుకోవాలి. అది 5,000, 10,000, 20,000 మీరు డిసైడ్ చేయండి. ఎప్పుడైతే మీరు డిసైడ్ చేసేస్తారు, రైట్, అది డ్రీమ్ అయిపోయింది. ఏమైపోయింది? డ్రీమ్ ఉన్నది. ఇప్పుడు ఆ డ్రీమ్ని మనము నిజంగా సాధించుకోవాలి అంటే ఫస్ట్ ఆ డ్రీమ్ గురించి మనకు ఏముండాలి అంటే విశ్వాసం ఉండాలి. ఫెయిత్ అంటారు. ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఇప్పుడు ఈ 50,000 నాకు రావాలి, నేను సాధిస్తాను అనే విశ్వాసం నాలో వస్తేనే నేను అట్లాంటివి పని చేసి అది నేను సాధించగలుగుతాను. విశ్వాసం లేదనుకో సాధించగలుగుతాము. ఓకే, సో ఫస్ట్ మనకు ఏముండాలి? నమ్మకం, ఫెయిత్, విశ్వాసం కావాలి. ఎవరి మీద విశ్వాసం కావాలి? ఎవరి మీద కావాలి? ప్రశాంత్ మీద కావాలి, అజర్ భాయ్ మీద కావాలి. ఫస్ట్
ఫస్ట్ విశ్వాసం ఎవరి మీద? నాకు నా మీద విశ్వాసం ఉండాలి. ఓకే, నాకు నా పైన విశ్వాసం ఉంటే నేను జీవితంలో ఏదైనా సాధించగలను. ఎలా సాధించగలుగుతా అది వేరే విషయం. ఓకే, నేను ఏబిసిడి పుట్టంగానే నాకు రాలే ఏబిసిడి, నేను నేర్చుకున్నా. బైక్ ఎట్లా నడిపేయాలి నేను నేర్చుకున్నా. మాట్లాడడం కూడా మనము నేర్చుకుంటాము. అంటే మనం నేర్చుకోవడానికి రెడీ ఉంటే ఏదైనా సాధించవచ్చు. సో ఫెయిత్ ఉంటేనే ఇది మొత్తం జరుగుతుంది. ఫెయిత్ ఉన్నదా? విశ్వాసం ఉందా? మనకు మన పైన, మీకు మీ పైన ఉందా విశ్వాసం? ఓకే, ఇప్పుడు ఈ విశ్వాసంలో ఇంకొక వెస్టీజ్ కంపెనీ మీద కూడా విశ్వాసం ఉండాలి. విశ్వాసము నా పైన నాకు ఉంది, కానీ నేను ఇప్పుడు నడిచే దారి మీద విశ్వాసం ఉండాలి. వెస్టీజ్ గురించి మాట్లాడితే అందరికీ తెలుసు, 18 years కంప్లీట్ అయింది వెస్టీజ్ని. ఈ నెలలోనే మనము యానివర్సరీ చేసుకున్నాము. ఎన్ని సంవత్సరాలు అంటే 18 years. 18 yearsలో మోర్ దెన్ 7,000 పీపుల్ కార్ అచీవర్స్ ఉన్నారు. ఎంతమంది? హలో, 7,000 మంది కార్ అచీవర్స్ ఉన్నారు. మంచిగా చదువుకొని కలెక్టర్ లెవెల్లో ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద డాక్టర్స్ నుంచి, ఇంజనీర్స్ నుంచి, రోడ్ సైడ్ టీషర్ట్లు అమ్మే వ్యక్తులు, టైలర్స్, క్యాబ్ డ్రైవర్స్ కూడా మన దగ్గర లక్షలు సంపాదించి మెర్సిడీస్ BMW సాధించిన వాళ్ళు. అంటే మీరు ఏ ప్రొఫెషన్ అంటే ఆ ప్రొఫెషన్ వాళ్ళు వెస్టీజ్లో సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వెస్టీజ్ మీద విశ్వాసం ఉంచాలా వద్దా? ఉంచాలి. వెస్టీజ్ మీద విశ్వాసం ఉంది. సెకండ్, వెస్టీజ్ మీద విశ్వాసం అంటే ఏంటిది? ఒకవైపు కంపెనీ ఉన్నది, కానీ ఒకవైపు ప్రోడక్ట్స్. నేను పుట్టినప్పటి నుంచి కోల్గేటే వాడుతున్నా, మళ్ళీ ఇప్పుడు వెస్టీజ్ డెంటల్ షుగర్ ఎందుకు వాడాలి? ఇప్పుడే సార్ అన్నారు నేను సంతూరే వాడినా, మరి ఇప్పుడు ఇది ఎందుకు వాడాలి? అష్యూర్ సోప్. ఓకే, సంతూర్ వాడితే కొంతమంది యంగ్ కనిపిస్తూ ఉంటారు, టీవీ ఆడిస్తుంది తెలుసా, సంతూర్ వాడిన మంది కదా. కానీ డెంటల్ షుగర్ వాడితే మేము కూడా యంగ్ ఉన్నాము. అర్థమవుతుందా? ఎందుకు యంగ్ ఉన్నాము అంటే టెన్షన్ లేదు. ఓన్లీ సంతూర్ వాడితే యంగ్ కనిపిస్తారట్లా కాదు, లోపల కూడా టెన్షన్ ఫ్రీ ఉండాలి కదా. సో ప్రోడక్ట్స్లో చాలా దమ్మున్నది. ఆరోగ్యం విషయం మాట్లాడితే ఎంతమందికి మంచి ఆరోగ్యం వెస్టీజ్ ప్రొడక్ట్స్ ద్వారా వచ్చింది. ఓకే, ఫేస్ కేర్ గురించి మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇక్కడ వాడుతున్నారు కదా, మన డెమోస్ చేస్తున్నారు, ప్రశాంతంగా ఉన్నారు. అగ్రి ప్రొడక్ట్స్తో చాలా మందికి మంచి రిజల్ట్ వచ్చింది. 0 కెమికల్ ప్రొడక్ట్స్ మనం ఇవాళ మనం వాడే పొలాల్లో లేకపోతే మనము అగ్రికల్చర్లో వాడే అన్ని ప్రోడక్ట్స్ విషంతో సమానం తెలుసా. ఫర్టిలైజర్, యూరియా, స్ప్రేలు ఇవన్నీ ఆ విషం స్ప్రే చేసే వాళ్ళు కూడా బిమారైతున్నారు. ఆ తిని మొత్తం సమాజం బిమారైతుంది. ప్రతి ఇంట్లో రోగాలు. ఎందుకు? మనం తినే ఆహారంలో అన్ని కెమికల్స్ ఎవరు వాడుతున్నారు? మనమే వాడిస్తున్నాం. సో ఫస్ట్ మనము ఆరోగ్యంగా ఉండాలి, మన సమాజాన్ని ఆరోగ్యంగా ఉండాలి, సపోర్ట్ చేయాలి అంటే మనం వెస్టీజ్ ప్రొడక్ట్స్ వాడాలి. ఓకే, మంచి కాజ్ కదా. చూడండి, వెస్టీజ్ స్టార్ట్ చేసిన టైంకి బారిసాబ్ ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చారు. వచ్చినప్పుడు బారిసాబ్ ఏమన్నారు అంటే, మీరు మీ గురించి పని చేస్తే స్వార్థం అంటారు. ఎవరైనా నేను నా గురించి జాబ్ కొడుతున్నా, సంపాదిస్తున్నా, అది నా స్వార్థం, రైట్. కొంతమంది వేరే వాళ్ళ గురించి పని చేస్తారు. ఓకే, చాలామంది ఉన్నారు సోషల్ వర్క్ చేస్తారు, రైట్, వేరే వాళ్ళకి సహాయం చేయడానికి పని చేస్తారు. సో అది స్వార్థం కాదు, అది గొప్పతనం అయిపోయింది. గొప్పతనమే కదా, రైట్, గ్రేట్నెస్ అది. సో వెస్టీజ్లో కూడా మనం చాలా మందికి హెల్ప్ చేస్తున్నాము, మంచి ఆరోగ్యం గురించి, డబ్బు సంపాదన గురించి. ఓకే, అండ్ సమాజంలో ఆ కెమికల్ పోవాలి దాని గురించి మనం పని చేస్తున్నాము. సో అది స్వార్థమా గొప్పతనమా? గొప్ప పని, అది గొప్ప మంచి కాజ్. అది చేయాలా వద్దా? చేయాలి. సో విశ్వాసం ఉండాలి. మూడో విషయం ఉన్నది, నాకు చాలా విశ్వాసం వచ్చేసింది. ఓకే,
ఓకే, నేను ఏం సాధించాలి నా కరెక్ట్ నా మైండ్లో ఉన్నది, నేను చేయాలి. ఓకే, సో నేను లర్న్ చేయాలి. ఏం చేయాలి? నేర్చుకోవాలి. లర్నింగ్ అంటారు. ప్రపంచంలో 2 types ఆఫ్ మైండ్స్ ఉంటాయి. ఎన్ని మైండ్స్? 2 types ఆఫ్ మైండ్. ఒకటి ఉంటుంది ఫిక్స్ మైండ్ ఉంటుంది. ఫిక్స్ మైండ్ అంటే నేను ఇదే చేస్తా, నా జీవితం ఇంతే, నాకు అంతా తెలుసు, నువ్వు చెప్పేది అవసరం లేదు, ఇట్లా చాలామంది ఉంటారు కదా. ఫిక్స్ అయిపోయింది దిమాగ్, నేను ఇక్కడే పుట్టా ఇక్కడే సస్తా అని డిసైడ్ అయి ఉంటారు. ఫిక్స్ మైండ్ అంటారు. ఓకే, ఇప్పుడు ఇంకొక మైండ్ ఉంటుంది. ఆ మైండ్కి ఏమంటారు అంటే గ్రోత్ మైండ్ అంటారు. గ్రోత్ మైండ్ అంటే ఎదగాలి, నేను సక్సెస్ కావాలి. ఓకే, గ్రోత్ మైండ్ ఆల్వేస్ ఏ మూడ్లో ఉంటుందంటే ఇంకా చెప్తున్నాను రైట్, నేను ఇంకా నేర్చుకుంటా, ఇంకా నేను తెలుసుకుంటా. ఓకే, ఇప్పుడు వీళ్ళకు అంటారు ఫెయిల్యూర్ అంటారు. వీళ్ళకి ఏమంటారు? వీళ్ళకు అంటారు సక్సెస్ఫుల్ అంటారు. సో సక్సెస్కి ఫెయిల్యూర్కి ఏం తేడా ఉన్నది? సక్సెస్కి ఫెయిల్యూర్కి ఒక తేడా ఉన్నది. ఏమున్నది? లర్నింగ్. గ్రేట్ క్లాస్ కొట్టింది. ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు నేర్చుకోవడానికి తయారు లేరు, సక్సెస్ ఉన్న వాళ్ళు నేర్చుకోవడానికి ఆల్వేస్ రెడీ ఉన్నారు. సో మనం ఎక్కడ ఉండాలి? ఫిక్స్ మైండ్లో ఉండాలా, గ్రోత్ మైండ్లో ఉండాలా? రైట్, నాకు అంతా తెలుసు చెప్పాలా, లేకపోతే నేను నేర్చుకోవడానికి రెడీ ఉన్నానని చెప్పాలా? ఇదే థర్డ్ పాయింట్, అదే ఉన్నది. నేర్చుకోవడానికి రెడీ ఉన్నది. అండ్ నేర్పించడానికి మన దగ్గర ఏమున్నది? యూనిట్ టీమ్ సిస్టమ్ ఉన్నది. రైట్, చాలా గొప్ప సిస్టమ్ ఇది. ఓకే, సో నేర్చుకోవడానికి రెడీ ఉంటే ఫోర్త్ పాయింట్ ఏమున్నది అంటే సక్సెస్ గురించి హార్డ్ వర్క్ చాలా అవసరం. ఏమవసరము? హార్డ్ వర్క్. పుట్టిగా వస్తుందా? ఇది అనుకుందాం, ఇది సక్సెస్. ఇది ఏమున్నది? ఏముంది? ఇది అనుకుందాము, ఇది సక్సెస్ ఉన్నది. ఓకే, సక్సెస్ కావాలి కదా, ఇక్కడ నుండి తీసుకోండి. ఇది సక్సెస్ కావాలి, తీసుకోండి కదా. ఇది సక్సెస్ కావాలి, తీసుకోండి. తీసుకోండి. ఎస్, ఇది ఒకసారి క్లాప్స్ కొట్టండి. అంటే మనం ఏమనుకుంటున్నాము అంటే సక్సెస్ ముందు కనిపిస్తుంది, ఇది సక్సెస్ ఉన్నది, ఇది మీ గురించే తీసుకోండి అంటే కూడా ఆలోచిస్తున్నాము. ఏమని ఆలోచిస్తున్నాము? సక్సెస్ నా దగ్గర వస్తుందేమో అని ఆలోచిస్తున్నాము. హలో, సక్సెస్ నా దగ్గర వస్తుందా? సక్సెస్ రాదు. మనం కష్టపడి సక్సెస్కి మనము లాక్కోవాలి, ఇట్లా పట్టుకోవాలి, ఒక్కొక్కసారి గుంజుకోవాలి, అంతే. రైట్, నేను క్రౌన్ కావాలి అని అనుకున్నాం అనుకో, ఆటోమేటిక్గా నేను క్రౌన్ అవుతా అని అంటామా? దాని గురించి పని చేయాల్సి. ఓకే, సో సక్సెస్ గురించి మనము హార్డ్ వర్క్ చేయాలి, ఇట్లా నడవాలి, ఇక్కడ వరకు రావాలి, పట్టుకోవాలి. మీ ముందే ఉన్నది, మీకు తెలుసు ఇది క్రౌన్ అని, 1 లక్ష ఇన్కమ్ రావచ్చు అని తెలుసు, కానీ వచ్చిందా? రాదు. ఎప్పుడైతే కొన్ని స్టెప్స్ మనం చేస్తాము, పని చేస్తాము, అప్పుడే వస్తుంది. సో పని చేయడానికి రెడీ ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడాలి. చూడండి, కష్టపడాలి అంటే మన పొలాల్లో లేబర్ క్లాస్ ఉంటారు, లేబర్ పని చేస్తారు వాళ్ళు. రైట్, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు కదా, కష్టపడుతున్నారు కదా. మరి వాళ్ళు క్రౌన్ అయ్యారా? 1 lakh ఇన్కమ్ వచ్చిందా? 1 lakh ఇన్కమ్ వచ్చిందా? రాలే కదా. మరి నేను ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నా? హార్డ్ వర్క్ చేస్తే ఇన్కమ్ వస్తుందని చెప్తున్నా కదా. మళ్ళీ వాళ్ళు మనకన్నా ఎక్కువ, మరి ఎందుకు రావాలి? స్మార్ట్ వర్క్ చేయాలి. రైట్, స్మార్ట్ వర్క్ ఎప్పుడు అంటాము అంటే ఎక్కడ మనం హార్డ్ వర్క్ చేస్తున్నాము, అది ఇంపార్టెంట్.
హార్డ్ వర్క్ నేను ఎక్కడ చేస్తున్నా. సో లాస్ట్ టైం నేను అజర్ భాయ్ వాళ్ళ మీటింగ్లోనే చెప్పిన, మేము ఇక్కడ షాబాద్ దగ్గర ఒక ల్యాండ్ కొన్నాము, రైట్, ప్రెస్టీజ్ బిజినెస్ ద్వారా 2 acres ల్యాండ్ కొన్నాము. దాని తర్వాత మళ్ళీ ఇంకా 2 acres కొన్నాము, 4 acres అయింది. మా బ్రదర్సే మాకు పంపించారు, సపోర్ట్ చేశారు. సో అక్కడ మనం బోర్వెల్ వేయాలి అనుకున్నాం. బోర్వెల్ వేస్తారు కదా. ఇప్పుడు ఇంత పెద్ద పొలంలో ఎక్కడ బోర్వెల్ తవ్వాలి? అది ఎట్లా తెలుస్తుంది? ఎవరు చెక్ చేస్తారు? ఒక ఆయన ఒక టెంకాయ కంపెనీ ఉంటుంది కదా, ఏమంటారు, అట్లా తీసుకొని వస్తాడు ఇట్లా ఇట్లా అని. అది ఇట్లా కదులుతుంది, ఇక్కడ ఉంది నీళ్ళు అంటాడు. అదే సైంటిస్ట్ ఉన్నాడు అనుకో, సైంటిస్ట్ ఏం చేస్తాడు, ఒక ఏదో యంత్రం ఉంటుంది, ఇట్లా అయితే చూసి ఇక్కడ ఉన్నది నీళ్ళు అని అంటాడు. సో అక్కడ మనం తవ్వుతే ఖచ్చితంగా 100% ఏముంటుంది? వాటర్ ఉంటుంది. సో ఇక్కడ కూడా హార్డ్ వర్క్ అంటున్నాము. ఎక్కడ హార్డ్ వర్క్ చేయాలి? ఎక్కడైతే మనం అనుకునేది సాధించవచ్చు అట్లాంటి ప్లాట్ఫామ్ మీద హార్డ్ వర్క్ చేయాలి. దానికి అంటారు స్మార్ట్ హార్డ్ వర్క్. ఆ స్మార్ట్ హార్డ్ వర్కే వేస్తుంది. ఆ స్మార్ట్ హార్డ్ వర్క్లోనే మనకు విన్నింగ్ టీం చెప్తుంది, నువ్వు రోజు 10 కోర్స్ స్టెప్స్ చేయాలి. ఏం చేయాలి? 10 కోర్స్ స్టెప్స్ తెలుసా? ఎవరికి తెలుసు కదా? అందరికీ తెలియదు. 10 కోర్స్ స్టెప్స్ ఏమున్నది? మేము ఫస్ట్ మన దగ్గర 10 కోర్స్ స్టెప్స్ సీడీ ఉంటుంది, విన్నింగ్ టీం. అది ప్రశాంత్ గారు మీకు చెప్తారు. మీరు అందరికీ ఒకసారి 10 కోర్స్ స్టెప్స్ ట్రైనింగ్ ఇవ్వండి. ఓకే, మళ్ళీ ఇంకొకసారి. ఓకే, ఏబిసిడి ఒక్కసారి చెప్తే పిల్లలు నేర్చుకోరు. మొత్తం సంవత్సరం ఏం చేద్దాం, ఏ రాయి అందరి సార్లు రాసిన తర్వాతనే ఏబిసిడి వస్తుంది. ఇక్కడ కూడా రోజు అదే అంటాము, 10 కోర్స్ స్టెప్ చేయి, 10 కోర్స్ స్టెప్ చేయి. ఎందుకు అంటాము అంటే అందు గురించి అంటాము, 1 lakh ఇన్కమ్ రావాలి అంటే అది రెగ్యులర్లీ చేసుకుంటూ పోవాలి. ఓకే, సో సక్సెస్ కావాలంటే ఇది 4 పాయింట్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏం కావాలి మనకు? ఒక కోరిక, డ్రీమ్ కావాలి. ఏం కావాలి? డ్రీమ్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఉండాలి. సెకండ్ ఏం కావాలి మనకు? ఆ డ్రీమ్ గురించి విశ్వాసం ఉండాలి. నేను ఇది సాధించగలుగుతాను, విశ్వాసం చాలా అవసరం. మూడో పాయింట్ ఏమున్నది? నేర్చుకోవడానికి రెడీ ఉండాలి. ఉన్నామా? ఓకే. నాలుగో పాయింట్ ఏమున్నది? హార్డ్ వర్క్. ఇప్పుడు లాస్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉన్నది. చాలా మంది అన్నీ చేసుకుంటూ ఉంటారు కానీ ఒక విషయం మర్చిపోతారు. ఓకే, సక్సెస్ గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏమున్నది అంటే సాక్రిఫైస్ అన్నమాట. సాక్రిఫైస్ కూడా చేయాలి. సాక్రిఫైస్ అంటే ఏమర్థమైంది మీకు? సాక్రిఫైస్ అంటే త్యాగం చేయాలి. कुछ छोड़ना पड़ेगा. क्या छोड़ना पड़ेगा? ఏం వదిలేయాల్సి వస్తుంది? ఏదైనా కావచ్చు. ఓకే, ఇక్కడ ఒక అండర్స్టాండింగ్ గురించి ఒక మాట చెప్తాను. ఓకే, చూడండి, ఒక చేతిలో మొబైల్ ఉందండి. ఒకటైనా ఒక మొబైల్. ఇప్పుడు ఇది మొబైల్ ఉన్నది, ఇది పెన్ ఉన్నది. ఓకే, ప్రశాంత్ గారు, ప్రశాంత్ గారి చేతుల్లో మొబైల్ ఉన్నది, ఇది పెన్ ఉన్నది. ఓకే, రెండు చేతులు ఏమున్నాయి? ఇప్పుడు ఫుల్ బిజీ ఉన్నది. అది కూడా నేనేమంటున్నాను అంటే ఇది సక్సెస్. సపోజ్ ఇది 1 lakh రూపీ గ్రౌండ్ షేప్, ఇది సక్సెస్ ఉన్నది. నేనేం చెప్తున్నా? ఇది సక్సెస్ మీ గురించి తీసుకోండి అని చెప్తున్నా. ఇతను ఏం చేస్తున్నారు? ఎట్లా తీసుకోవాలి? ఈ చేతిలో పెన్ ఉన్నది, ఈ చేతిలో ఫోన్ ఉన్నది. నేను ఎట్లా తీసుకోవాలి? తీసుకో అంటే అతను ఆలోచిస్తున్నారు.
తీసుకుంటే మీరు ఏం చేయాలి? ఒక ఒక వస్తువు అక్కడ పెట్టేసి ఒక చేతితో తీసుకోవాల్సి ఇక్కడ ఏమర్థమైంది అంటే మనం చాలా బిజీ ఉన్నాం, మన 2 చేతులు బిజీ ఉన్నాయి కదా, రైట్. నాకు జాబ్ ఉన్నది, పరివారం ఉన్నది, పిల్లలు ఉన్నారు, ఆ పరేషాన్ని ఈ పరేషాన్ని, చుట్టాలు ఉన్నారు, పెళ్ళికి పోవాలి, రైట్, బర్త్డేకి పోవాలి, నేను చాలా బిజీ ఉన్నాను అంటే 2 చేతులు ఏమున్నది? బిజీ ఉన్నాను. మీకు తెలుసు వెస్టీజ్లో క్రౌన్ అయితే 1 లక్ష ఇన్కమ్ రావచ్చు, 6 లైన్స్లో పని చేసి ఎన్నోకి సంపాదిస్తే మీకు మంచి ఇన్కమ్ రావచ్చు అని మీకు తెలుసు, కానీ బిజీ ఉన్నాను. సో బిజీ ఉంటే ఏం జరుగుతున్నది? ముందే ఉన్నది సక్సెస్, కానీ మనం తీసుకోలేకపోతున్నాము, మనం బిజీ ఉన్నాం. సో బిజీ ఉన్నాము అంటే మనము ఫస్ట్ మనకు ఏం కావాలని పట్టుకోవాలి, మిగతా అన్ని సాక్రిఫైస్ చేయాలి. సాక్రిఫైస్ అంటే కొన్ని రోజుల గురించి మనము లేకపోతే రాదది. చూస్తూ మనము 50 ఇయర్స్ అయిపోతుంది, 60 ఇయర్స్ అయిపోతుంది, 70 ఇయర్స్ అయిపోతుంది, రైట్. సో ఇది వదిలేయాలి. దాంట్లో ఇంకొక విషయం ఉందండి, మనము వస్తువులు మన టైం ఇట్లా వదిలేసి ఇక్కడ వస్తున్నాము, కానీ అన్నిటికన్నా భారం మనము ఇక్కడ ఎక్కిస్తున్నాం. ఇక్కడ ఉన్నది ఎన్నో నెగిటివ్ పాయింట్స్ మనం ఇక్కడ నింపుకొని ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ నెగిటివ్ పాయింట్ ఉంటే ఇక్కడ సక్సెస్ పాయింట్ ఎక్కడ వస్తుంది? అర్థమవుతుందా? ఇది ఆల్రెడీ నెగిటివ్తో ఫుల్ ఉన్నది అనుకో, మళ్ళీ దీంట్లో పాజిటివ్ ఎక్కుతుందా? ఎక్కదు. సో ఫస్ట్ మన దగ్గర ఉన్న నెగిటివ్ చెత్త, అది చెత్త అన్నారు, నెగిటివ్ చెత్తని మనం తీసేసి రైట్ అక్కడ పారేయాలి. ఆ ప్రాసెస్కే మనం అంటాము, మీరు ఎవ్రీడే ఈవినింగ్ CD వినాలి, మార్నింగ్ CD క్లాస్ వినండి. ఎందుకంటే రోజు పాజిటివ్ పోతూ ఉంటే నెగిటివ్. ఇప్పుడు నేను ఒక వ్యక్తికి క్లాస్ చెప్పినా, ఓకే, చెప్తే ఆయన నవ్వుకున్నాడు, అట్లా 1 లక్ష వస్తుందా, అది కూడా ఏం పెట్టుబడి లేదు, ఏం లేదు, మీ ప్రొడక్ట్స్ మార్చుకుంటే, షాప్ మార్చుకుంటే మీకు డబ్బులు వస్తుందని, అట్లా అవుతుంది, నువ్వు బాగలేకపోయినావు, పిచ్చిపడిపోయినావు, రైట్. మనం చెప్పినామనుకో నీకు కార్ వస్తుంది, ఫార్చునర్ వస్తుంది, బెంజ్ కార్ తీసుకోవచ్చు అంటే నవ్వుకొని ఇట్లా చూసుకొని అతను వెళ్ళిపోయాడు. అతను చెప్పి వెళ్ళిపోయాడు, కానీ అతను మన దిమాగ్లో ఒక నెగటివ్ విషయం పడేది. నేను ఇంటికి పోయి నాకు కూడా ఆలోచన వస్తుంది, అట్లా అవుతుంది, బెంజ్ కార్ వస్తుందా, 1 లక్ష ఇన్కమ్ వస్తుందా. సో మన దగ్గర ఉన్న మొత్తం ఎక్సైట్మెంట్, ఇక్కడ మీటింగ్ నుంచి మనం ఎక్సైటెడ్ అయ్యి రైట్ ఇంటికి పోయినాము, ఒక వ్యక్తి ఇట్లా అన్నంగానే మన లోపల ఉన్న మొత్తం గాలి ఏమైంది గుస్సుమని. అంటే మనము ఎంత నెగటివిటీని మనము లోపలికి తీసుకుంటూనే ఉంటున్నాము. ఆ నెగటివ్ని మనం ఫస్ట్ త్యాగం అంటే సాక్రిఫైస్ చేయాలి, తీసేయాలి. ఇప్పుడు నాకేం కావాలి అదే విచారం నా లోపల పోవాలి. అందు గురించి మనం అంటాము ఐఎమ్ పోర్ అంటాం. ఏమంటాము? ఐఎమ్ పోర్ అంటాం. ఐఎమ్ ఏ క్రౌన్ అంటాము. ఎందుకు అంటాము? నేను అది ఉన్నాను అని నేను చెప్పుకుంటూ ఉంటే నిజంగా ఒకరోజు నేను అది సాధిస్తాను. నాతో కాకపోయినది సాధిస్తాను, సాధించాను. ఓకే, సో త్యాగం అనేటిది మన దగ్గర ఉన్న ఫస్ట్ విచారం త్యాగం చేయాలి, నెగిటివ్ విచారం. సెకండ్ ఏం త్యాగం చేయాలి? మన దగ్గర ఉన్న టైం. ఇప్పుడు ఇదే టైంలో ఒక బర్త్డే ప్రోగ్రామ్ ఉన్నది, ఓకే, ఇదే టైంలో ఒక పెళ్లి ఉన్నది, లేకపోతే విందు ఉన్నది. అదే టైంలో మీ అప్లై హైదరాబాద్ నుంచి ఇక్కడ మీటింగ్ పెడుతున్నారు. ఎక్కడ పోవాలి? మీటింగ్కి. ఎక్కడ పోవాలి సార్? ఎంత వాళ్ళు ఏం చెప్తలేరు. మీటింగ్కి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? ఎందుకు సాక్రిఫైస్ చేయాలి? ఎందుకు సాక్రిఫైస్ చేయాలంటారు? మనం ఏదైతే సాధించుకోవాలని అనుకుంటున్నామో దాని కొరకు మనం ఇది సాక్రిఫైస్ చేయాలి. నా గురించి కాదు, ప్రశాంత్ గురించి కాదు, అజర్ భాయ్ గురించి కాదు,
ఫ్యామిలీ గురించి ఎవరు బాధ్యత? లేలే మీ అప్లై బాధ్యత. నో, నేను క్రౌన్ కావాలి, నాకు 1 లక్ష ఇన్కమ్ కావాలంటే జిమ్మేదారి ఎవరిది? బాధ్యత ఎవరిది? అప్లైందా? కంపెనీదా? ఓకే. సో సాక్రిఫైస్ ఎక్కడ చేయాలి మనము? మన టైం చాలా ఇంపార్టెంట్ ఉన్నది. ఎక్కడ టైం పెట్టుకున్నాము? ఇక్కడ మీరు 1 ఇయర్ 2 ఇయర్స్ పార్ట్ టైం వర్క్ చేస్తే మీకు 1 లక్ష ఇన్కమ్ వస్తుంది అంటే టైం పెట్టాలా వద్దా? మేము 20 సంవత్సరాలు జాబ్ చేసినాను. ఎన్ని సంవత్సరాలు? కానీ దానికన్నా ఎక్కువ ఇన్కమ్ మాకు ఇక్కడ 2 సంవత్సరాల్లోనే వస్తుంది. సో టైం పెట్టాలా వద్దా? అర్థమవుతుందా? ప్యాసివ్ ఇన్కమ్ అర్థమైందా? రైట్. సో ఇక్కడ టైం సాక్రిఫైస్ చేయాలి. ఇంకొక సాక్రిఫైస్ ఉంటుంది మనకు మనీ గురించి. ఇది చెప్పి నేను ఎడ్ చేస్తాను. ఓకే, మనీ సాక్రిఫైస్ అంటే ఏంటిది చూడండి. ఒక మీటింగ్ గురించి మనం పిలుస్తున్నాము, హైదరాబాద్కి వెళ్దాము. ఓకే, టికెట్ ఎంత ఉంటుంది? 100 రూపీస్ టికెట్ అనుకుందాము. ఇక్కడ నుంచి రావాలి, పోవాలి, ట్రావెల్ ఛార్జెస్ మొత్తం కలిపితే ఎంత అవుతుంది? 200 300 అనుకుంటాము. ఓకే, 300 ఖర్చులు ఉంటాయి. 300 ఖర్చు చేసుకొని హైదరాబాద్ వెళ్ళాలి, మీటింగ్ అటెండ్ చేసి నేర్చుకొని రావాలి. 300 నా దగ్గర 300 లేదు భయ్, నేను రాను. ఓకే, నేను రాను అని అంటా. ఓకే, కానీ ఇక్కడ నుంచి సేమ్ అదే డేట్లో ఓకే తాండూరులో ఒక పెళ్ళి ఉన్నది. ఎక్కడ ఉన్నది పెళ్ళి? తాండూరు ఉన్నది, లేకపోతే హైదరాబాద్లోనే ఉన్నది అనుకో, ఖుషి తయారై వస్తాము. వాళ్ళు డబ్బులు ఇస్తారా? మీకు ట్రావెల్ ఛార్జెస్ ఇస్తారా? బాబు నువ్వు రాను, మీకు ట్రైన్ బస్సు ఛార్జెస్ ఇస్తారా? మ్యారేజ్ ఇస్తారు. కానీ మొత్తం సొంత డబ్బుతోనే పోతాం కదా. కొత్త డ్రెస్ కొనుక్కొని పోతాం. అది కూడా కాదు, కొత్త డ్రెస్ ఇవ్వాలి కూడా. అక్కడ ఇవ్వాలి కదా, గిఫ్ట్ ఇవ్వాలి. చూడండి, మన లైఫ్ ఎక్కడ మారిపోతుంది. మన ఇన్కమ్ 1 లక్ష రావచ్చు. అక్కడ రావడానికి మనం 100 రూపాయల గురించి క్యాల్కులేట్ చేస్తున్నాం. కానీ ఎక్కడి నుంచి అయితే ఏం రాదు అక్కడ మజా అంతే, టైంపాస్ అనుకోండి. అక్కడ మనం డబ్బులు ఖర్చు చేస్తున్నాం. సో మనం మన డబ్బులు ఎక్కడ ఖర్చు చేస్తున్నాము? ఇది ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇదే పెట్టుబడి. ఇక్కడ ఇంకా ఏం లేదు. మీకు 1 లక్ష పెట్టుకోండి, ఒక 1 కోటి రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తున్నాము. 0 ఇన్వెస్ట్మెంట్. కానీ ఈ మనీ మనము మన గురించి, మనం నేర్చుకోవడానికి, మన మైండ్ ఆలోచన స్ట్రాంగ్ చేయడానికి మనం పెట్టుకోవాలి. అంత త్యాగం చేయలేమా? ఇంతే ఉన్నది త్యాగం అంటే. పెద్ద త్యాగం కాదు ఇక్కడ. ఓకే, సో ఇది మొత్తం మనకు ఎవరు నేర్పిస్తున్నారు అంటే విన్నింగ్ టీమ్ సిస్టమ్ మనకు చెప్తున్నారు. విన్నింగ్ టీమ్ సిస్టంలో ఫస్ట్ పాయింట్ ఏముందని? డిఫైన్ యువర్ డ్రీమ్ అన్నారు. నేను కూడా దాని నుంచి స్టార్ట్ చేసాను. మీరు ఏదైనా చెప్పుకోండి సార్, ఏదైనా, కానీ నేను ఎందుకు చేయాలి బిజినెస్ నాకు క్లియర్ ఉండాలి అంతే. మా బావగారు లేరు ఇవ్వాల, వాళ్ళ పిల్లల గురించి ఎవరు ఇస్తున్నారు? డబ్బులు ఇస్తున్నారా వాళ్ళు? మా సిస్టర్కి ఎవరైనా డబ్బులు ఇవ్వడానికి రెడీ ఉన్నారు? ఎవ్వరు ఇవ్వరు. మీరు సస్తే కూడా ఎవరు రారు. ఇది నిజం, ఇది వాస్తవం. అర్థం కాకపోతే కూడా నేను చెప్తున్నా, ఇది నేను నమ్మండి, నమ్మకండి. కానీ మన జీవితంలో మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు ఎట్లా సపోర్ట్ చేస్తారు? వాళ్ళకే ప్రాబ్లం ఉండదు. వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు హెల్ప్ చేయాలని, కానీ వాళ్ళ జీవితంలో ఏం లేదు. వాళ్ళే పరిచయం ఉన్నారు. వాళ్ళు ఏంటి ఏం చేస్తారు? సో మన గురించి మనమే నిలబడాలి. నేనేమంటాను అంటే, ఒక బుక్లో నేను చదివినాను, ఎప్పుడైతే మనకు దాహం ఉంటుంది కదా, ఇప్పుడు నాకు దాహం ఉన్నది, నీళ్ళు లేదు, నేనేం చేస్తున్నా అంటే ఒక బావి తొంగుతున్నా, నేను బోర్వెల్ తొంగుతున్నా, ఉంటుందా ఏదైనా? ఆ తొవ్వే లోపల ప్రాణం పోతుంది. ఓకే, ఎప్పుడైతే మంచిగా ఉన్న ఏం దాహం లేదు, అప్పుడే తొవ్వి రెడీ పెట్టుకొని మషిన్ ఫిట్ చేసుకొని బటన్ అక్కడ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. దాహం అవుతుందా, బటన్ ఆన్ చేయి, నీళ్ళు పట్టుకో, తాగి.
నేను ఇప్పుడు దాహం అవుతుంది ఇప్పుడు పని మొదలు పెడతా అంటే అవుతుందా? సో జీవితాల్లో మనకు కష్టం వచ్చినప్పుడే నేను పని చేస్తాను కాదు, ఇవాళ మంచి సమయం ఉన్నది అప్పుడే మనం మన డ్రీమ్స్ గురించి కష్టపడి ఒక మంచి ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకుంటే ఎప్పుడైతే నిజమైన అవసరం పడుతుంది అప్పుడు మన లైఫ్లో మనం ఈజీగా ఆ ప్రాబ్లం నుంచి బయటకు రావచ్చు. ఓకే, సో వెస్టీజ్ విన్నింగ్ టీమ్ దాని గురించే మీకు సపోర్ట్ చేస్తుంది, మనకు అందరికీ సపోర్ట్ చేస్తుంది. ఒకసారి విన్నింగ్ టీమ్ వెస్టీజ్ గురించి గ్రేట్